హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 67. సూర్య ప్రణవిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చందు, సామ్రాట్ హాల్‌లో ఉంటే, సులోచన గారు కిచెన్‌లో ఉంటే, శంకర్ గారు వరండాలో ఉంటారు. ప్రణవి, సూర్య భయంగా ఉందిరా అని అతడి షర్ట్ పట్టుకోవడంతో ఏం కాదులే. ఆల్రెడీ మన మ్యాటర్ వాళ్ళకి కొద్దిగా తెలుసు. ఇప్పుడు పూర్తిగా తెలిసిపోతుందంతే. నువ్వు కంగారు పడకు అని ప్రణవి చెయ్యి పట్టి ఆమెను దగ్గర నుండి లోపలికి తీసుకెళ్ళాడు సూర్య. శంకర్ గారు ముందే ఎదురవ్వడంతో నాన్నా అని పిలిచాడు సూర్య. శంకర్ గారు సూర్య పిలుపుకి ప్రణవిని చూసి ఎవరన్నట్టు ప్రణవిని చూడడంతో నాన్న తిను నా ఫ్రెండ్ ప్రణవి అని పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అని శంకర్ గారి ఆశీర్వాదం తీసుకుంది ప్రణవి. చల్లగా ఉండు తల్లి అన్నారు ఆయన. అమ్మెక్కడుంది నాన్నా అని అడిగాడు సూర్య. ఇంట్లో ఉందిరా తీసుకెళ్ళు ఆ అమ్మాయిని అన్నారు శంకర్ గారు. అలాగే నాన్న అని రావే అంటూ ప్రణవిని ఇంట్లోకి తీసుకెళ్ళేసరికి చందు, సామ్రాట్ హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ సూర్య ఆ వెనకాలే వచ్చిన ప్రణవిని చూశారు. చందు కాస్త ఆశ్చర్యంగా సూర్య వైపు చూసి వదినా అని అడిగింది పెదవులు కదిలించి. సూర్య కళ్ళు మూసి తెరిచి అవును అని చెప్పేసరికి చంద్రిక నవ్వుతూ వెళ్ళి హాయ్ వదినా అని ప్రణవిని హగ్ చేసుకుంది. ప్రణవి కూడా నవ్వుతూ హాయ్ చందు బావున్నావా అని అడిగింది. హా! బావున్నాను వదినా అంది చందు. వీళ్ళ మాటలకి సులోచన గారు కిచెన్‌లో నుండి రావడంతో ప్రణవి ఆవిడ దగ్గరికి వెళ్లి నమస్తే ఆంటీ అని ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకుంది. నమస్తే అమ్మా! చల్లగా ఉండు తల్లి అని ఆవిడ సూర్య వైపు చూసేసరికి నీ కోడలు అని సైగ చేశాడు సూర్య. సులోచన గారు కొడుకు వైపు అబ్బో! అన్నట్టు ఒక లుక్ ఇచ్చి చక్కగా ఉన్నావు తల్లి. ఇలా రా కూర్చో అమ్మా! అని ప్రణవిని సోఫాలో కూర్చోబెట్టి ప్రణవికి జ్యూస్ గ్లాస్ తెచ్చిస్తారు ఆవిడ. ప్రణవి అక్కడ ఏదో ఊహించింది కానీ ఇక్కడ తనని అందరూ సంతోషంగా రిసీవ్ చేసుకునేసరికి హ్యాపీగా అనిపించి ఆమె ఎదురుగా కూర్చున్న సామ్రాట్ వైపు చూసి సూర్య వైపు చూసింది. మా బావ ప్రణవి అని సూర్య చెప్పేసరికి హాయ్ అన్నయ్య అంది ప్రణవి. ప్రణవి వచ్చినప్పటి నుండి ప్రణవినే చాలా నీచమైన చూపులతో తనని చూస్తున్న సామ్రాట్ ఇప్పుడు ప్రణవి అతడిని అన్నయ్య అనగానే అతడికి కోపం కట్టలు తెంచుకుంది. కానీ అతడి కోపం బయట పడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కానీ, అతడి చూపులు మాత్రం మార్చలేదు. అది కూడా ఎవరి కంటా పడకుండా దొంగతనంగా ప్రణవిని చూస్తూ ఉన్నాడు సామ్రాట్. "ఎలా ఉందమ్మా నీ కోడలు" అని సూర్య అడిగేసరికి, "నా కోడలికేంట్రా బంగారంలా ఉంది" అని ప్రణవికి మెటికలు విరిచారు సులోచన గారు. ప్రణవి చూసావా అన్నట్టు సూర్య వైపు చూసి కళ్ళెగరేయడంతో, "అబ్బో" అన్నాడు సూర్య. ప్రణవి ఇక వాళ్ళందరిలో కలిసిపోయి శంకర్ గారు, సులోచన, చందు, సూర్యతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అక్కడే డిన్నర్ చేసి అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. అత్తయ్య, మావయ్య, చందు అందరూ నచ్చేసారు సూర్య నాకు. నన్నెలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను కానీ చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సూర్య. నీతో పాటు ఇంత మంచి ఫ్యామిలీని నాకిస్తున్నందుకు అని బైక్ మీద అతడిని హత్తుకొని కూర్చుంది ప్రణవి. సూర్య బైక్ డ్రైవ్ చేస్తూనే ఆమె చేయి అందుకుని ముద్దు పెట్టి, వాళ్ళ ఇల్లు దగ్గరికి రావడంతో బైక్ ఆపి జాగ్రత్తగా వెళ్ళవే, ఇంట్లో చెప్పావా లేటవుతుంది అని అడిగాడు. చెప్పానురా స్పెషల్ క్లాస్ ఉంది లేటవుతుందని చెప్పాను. అందుకే ఇప్పటి వరకు ఫోన్ రాలేదు. ఇక వెళ్తానురా నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు. ఇంటికి వెళ్ళాక కాల్ చెయ్ అని అంది ప్రణవి. ఓకే బంగారం అని ప్రణవిని దగ్గరికి లాక్కొని ఆమె పెదాలపై ఒక ముద్దు ఇచ్చి, ఇక వెళ్ళు అని ఆమెను వదిలి అతడు ఇంటికి వచ్చేశాడు. ప్రణవి వెళ్ళిపోయాక సామ్రాట్ ఆలోచనలు వేరేగా సాగుతున్నాయి. వీడికింత అందమైన పెళ్ళామా? నా చెల్లిని చేసుకోమంటే వద్దు అని దీని వెంబటి పడుతున్నాడా? దీన్ని నేను సెట్ చేసుకుంటాను. అసలు వీడెలా దాన్ని పెళ్లి చేసుకుంటాడో చూస్తాను అని క్రూరమైన ఆలోచనలు పన్నడం స్టార్ట్ చేశాడు సామ్రాట్. ప్రణవి అతనికి చెల్లి వరస అవుతుంది అని ఆలోచించకుండా. చందు, సులోచన గారు, శంకర్ గారు అమ్మాయి బావుంది కదా! సూర్యకి
సరైన జోడీ అని మాట్లాడుకుంటూ ఉంటే సామ్రాట్‌కి కోపం వస్తుంది. కానీ వీళ్ళెవరికీ తెలియకుండా ప్రణవితో మాట్లాడాలి అనుకుని సైలెంట్ అయ్యి అదే రోజుకి ప్రణవి ఎక్కడో చదువుతుంది, ఏం చేస్తుంది అని చందుతో మంచిగా మాట్లాడుతూ ఆమె వివరాలన్నీ సేకరిస్తాడు సామ్రాట్. ఇది చాలే నిన్ను దక్కించుకోవడానికి అని అతడు మనసులోనే క్రూరంగా నవ్వుకొని తదుపరి రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఇంత నీచుడు అని ఎవరికీ తెలియదు కదా! అందుకే వీడి ఆటలు ఇలా సాగుతూ ఉంటాయి. ప్రణవి ఇంటికి వెళ్ళేసరికి "ఇంత లేట్ అయిందేంటమ్మా?" అని అడిగారు శరత్ గారు హాల్లోనే ఉండి. "అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను కదా నాన్న స్పెషల్ క్లాస్ ఉంది" అని శ్రీనాథ్ వైపు చూస్తుంది. "హ్మ్. అవును నాన్న చెల్లి చెప్పింది" అని శ్రీనాథ్ అనేసరికి "సరే తల్లి తిని పడుకోపో" అంటారు ఆయన. "అలాగే నాన్న" అని ప్రణవి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి తన రూమ్‌కి వెళ్తుంది. శరత్ గారు, శ్రీనాథ్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట ఇంట్లో. నెక్స్ట్ డే ప్రణవి కాలేజ్‌కి వెళ్తుంది. సూర్య అతడి బిజినెస్ పనుల మీద తిరుగుతూ ఉంటాడు. అప్పుడే లంచ్ టైమ్‌లో ప్రణవి "నీకోసమే ఎవరో వచ్చారు" అని ఫ్రెండ్స్ వచ్చి చెప్పడంతో సూర్య అని అనుకోని ప్రణవి హ్యాపీగా బయటకొస్తుంది. కానీ ఆమె పూర్తిగా బయటకొచ్చి చూసేసరికి అక్కడ సూర్య బదులు సామ్రాట్ ఉంటాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.